హలో అండి. నేను మీ సుజాతని. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా చాలా బాగున్నాము. సో, ఈరోజు మేము ఒక చిన్న టూర్‌కి వెళ్ళామండి. బెంగుళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. కార్ జర్నీ చేశాము. కానీ ఒక రోజులో ఎన్నెన్ని ప్లేసెస్ తిరిగామో మీరే చూడండి. చాలామంది అడుగుతుంటారు, "మీరు కాళ్ళకి చక్రాలు కట్టుకున్నారా ఏంటండి? ఇన్ని ప్లేసెస్ అన్నీ ఒకేసారి చూసేసొస్తారు" అని. కానీ టైం తక్కువ అండి. పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. సో, ఎక్కువ లీవ్స్ తీసుకునేందుకు కూడా కుదరదు. అలా అని సండేస్ వెళ్ళొచ్చు కదా అంటారేమో. సండేస్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయండి పాపకి. సో, అందువల్ల మాకు నలుగురికి కుదిరే టైం చూసుకొని అలా మార్నింగ్ అప్పుడు కూడా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతాము. ఈవినింగ్ వస్తాము. ఈరోజు మేము కంచికి వెళ్ళామండి. అక్కడ పట్టు చీరల షాప్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ టైమే కుదరలేదు షాపింగ్ చేసేదానికి. సో, మేము కంచిలో వెళ్ళిన వెళ్ళంగానే మేము ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ గుడిని రెనోవేషన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా మంచిగా మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా బాగా చేస్తున్నారండి. సో, అక్కడ ఇంకొకటి ఏంటంటే మేము అక్కడ ఒక మామిడికాయ చెట్టు చూసామండి. వాళ్ళు అది పనిగా వర్కర్స్ చెప్పారనమాట. ఈ మ్యాంగో ట్రీ చాలా విశేషమైంది అని. ఏంటి అంటే అమ్మవారికి శివస్వామికి అక్కడే కళ్యాణం జరిగిందట. ప్లస్ ఆ చెట్టుకి ఒకే మామిడి ఉందండి. కానీ దానికి 4 కొమ్మలకి ఏం జరిగిందంటే ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క మామిడికాయలు కాస్తాయట. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందట. ఆ చెట్టు కూడా 3500 ఏళ్ళ నాటి చెట్టు అట అండి. చాలా విశేషమైన చెట్టు. అది కూడా తప్పక చూడండి. మేము వెళ్ళినప్పుడు అక్కడంతా జరుగుతుంది కదా. సో, కాబట్టి అలా చూసుకొని వచ్చేసాం బయటికి. అక్కడ ఇంకోటి అంటే ఏకా అంటే ఒకటి, ఆంబరం అంటే మ్యాంగో. సో, ఏకా ప్లస్ ఆంబరం ఏకాంబరం అని ఆ స్వామికి ఆ పేరు అలా వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేము కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ పీఠంలోకి వెళ్ళామండి. కంచిలో ఉండే ఒక పీఠానికి వెళ్ళాము. అక్కడ వేదపారాయణం చాలా బాగా జరుగుతుందండి. అలాగే బృందావనం కూడా ఉండింది అక్కడ. సో, అది దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మేము రంగనాయకుల స్వామి గుడికి వచ్చేసాము. అక్కడి నుంచి నియరెస్ట్ అండి. మనము కొంచెం పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయింది. కానీ సో, మనం స్టార్టింగ్లోనే కార్ ఎక్కడైనా మంచి దగ్గర పార్కింగ్ పెట్టి ఆటో తీసుకొని వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది మాకు అప్పుడు. సో, నెక్స్ట్ రంగనాథ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకున్నాము. అక్కడ అమ్మవారికి సంబంధించిన ఈ పసుపు తాళ్లతో తాళి కడతారు కదండి, దాన్ని ఒకటి ఇచ్చారు ఆ గుళ్ళో. ఆ రోజే దాన్ని తీసి అందరికీ పంచుతూ నిన్నారు. లక్కీగా నేను కూడా వెళ్ళడం వల్ల నాకు అది లభించింది. సో, దాని తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి నేరుగా కంచి బల్లి ఉంది కదండి, శక్తిపీఠం, అమ్మవారి గుడికి వెళ్ళిపోయాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మవారి గుడి మనకి 11:30 దాకా మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మా బల్లి గుడి ఇదంతా మూసేస్తాము, త్వరగా వెళ్ళండి అంటున్నారు. సో, మీరు కొంచెం ఇవన్నీ తర్వాత చూసుకొని ముందు దానికి ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఆరాంసే నిదానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా విశేషంగా ఉంది ఆ గుడి అంతా. వెళ్ళాము అక్కడ బంగారు బల్లిని, వెండి బల్లిని తాకాము. చాలా సంతోషం. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అదృష్టం ప్రకారం. సో, ఆ కంచిది అదంతా చూసుకొని చక్కగా మేము ఏం చేసామంటే నెక్స్ట్ తిరుత్తనికి ప్లాన్ చేసాం. తిరుత్తని వెళ్ళిపోయాం. సో, తిరుత్తని అంటే ఐడియా ఉంది కదండి, మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. మా చిన్నప్పుడంతా అక్కడికి చాలా విశేషంగా వెళ్ళేవాళ్ళం. సో, ఆ తిరుత్తని చూసుకొని అట్నుంచి అటు నెక్స్ట్ నేరుగా శ్రీకాళహస్తికి వచ్చేసాము. కాళహస్తిలో ఆ రోజు నైట్ అక్కడే ఉండి రూమ్ తీసుకున్నాము. స్వామివారి దర్శనం అంతా చేసుకొని కాళహస్తిలో చాలా అందంగా డెకరేషన్ చేస్తున్నారండి. అప్పుడు కార్తీక మాసం ఆఖరి వారము. సో, చాలా బాగా అమ్మవారి దర్శనం, స్వామి దర్శనం అంతా చేసుకొని అట్నుంచి నైట్ స్టే చేసి మేము వెళ్ళినప్పుడు తుఫాన్ కూడా వచ్చింది. పక్క రోజు ఉదయాన్నే గుడిమల్లం వెళ్ళిపోయామండి. చాలా విశేషం ఉండి తప్పకుండా వెళ్ళి చూడండి మీరందరూ.